ఆచి చికెన్ మసాలా. ప్రపంచ ముడి చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వాణిజ్య నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటే హోర్ముజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకుంటామని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. హోర్ముజ్ జోలికొస్తే ఇరాన్ అంతం ఖాయమన్నారు. దీనికి ఇరాన్ కూడా అంతే ధీటుగా బదులిచ్చింది. తమపై దాడులు కొనసాగితే మధ్యప్రాచ్యం నుంచి 1 లీటర్ చమురు కూడా ఎగుమతి కానివ్వబోమని స్పష్టం చేసింది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా కలిగిన హోర్ముజ్ జలసంధిపై అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇరాన్ కనుక ప్రపంచ చమురు సరఫరాకు ఆటంకం కలిగిస్తే అది ఇరాన్ పతనానికి దారితీస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. వారు చేయగలిగిందంతా చేశారని, ఇకపై ఎలాంటి కుయుక్తులు పన్నినా ఇరాన్ అంతం ఖాయమని సీబీఎస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ ఏదైనా తప్పు చేస్తే ఆ తర్వాత ఇరాన్ అనే పేరే వినిపించదని అన్నారు. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి తెరిచే ఉందని, దానిని తాము ఆధీనంలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అంతకుముందు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా కూడా ట్రంప్ స్పందించారు. ఒకవేళ ఇరాన్ చమురు సరఫరాను అడ్డుకుంటే ఆ దేశంపై దాడులను 20 రెట్లు పెంచుతామని హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే చమురు ట్యాంకర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించిన కొద్ది గంటలకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒమాన్, ఇరాన్ మధ్య ఉన్న హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన మార్కెట్లకు అత్యంత కీలకమైన రవాణా మార్గం. ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల హోర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. దీనివల్ల ప్రపంచ చమురు సరఫరా దెబ్బతిని ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సరఫరాలో అంతరాయం దీర్ఘకాలం పాటు ఉంటుందనే భయంతో సోమవారం బ్యారెల్ చమురు ధర 4 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. అయితే ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఏమాత్రం లెక్క చేస్తున్నట్లు కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఇలాగే కొనసాగితే ఈ ప్రాంతం నుంచి చమురు ఎగుమతులను పూర్తిగా అడ్డుకుంటామని ఇరాన్లోని అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ మంగళవారం స్పష్టం చేసింది. శత్రుపక్షాలకు, వారి భాగస్వాములకు 1 లీటరు చమురు కూడా ఎగుమతి కానివ్వబోమని ఐఆర్జీసీ తేల్చి చెప్పింది. రాబోయే రోజుల్లో హోర్ముజ్ జలసంధి మూసివేత సుదీర్ఘకాలం కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మరింత భగ్గుమనే ప్రమాదం ఉంది.